మొక్కలు జంతువుల సంరక్షణ. భారత్పూర్ పక్షుల సంరక్షణా కేంద్రము, కజీరంగ్ జాతీయ ఖడ్గమృగ ఉద్యానవనము, లోక్జోవా వన్యప్రాణుల అభయారణ్యం, గ్రేట్ నికోబారు జీవావరణ రిజర్వ్ మరియు టైగర్ రిజర్వ్. అయితే అడవి నిర్మూలన, దాని కారణాలు. భూమిపై అనేక రకాల మొక్కలు జంతువులు ఉన్నాయి. అవి మానవ జాతి శ్రేయస్సు మనుగడకు అవసరము. ప్రస్తుతం ఈ జీవుల మనుగడకు అటవీ నిర్మూలనే ఒక ప్రధాన ముప్పు. అడవి నిర్మూలన అనగా అడవులను నరికి ఆ భూమిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించటం. ఇది అడవి నిర్మూలన పరిణామాలు ఎలా ఉంటాయంటే, అడవులను నిర్మూలించడం వలన కలిగే పరిణామాలు ఏంటి అంటే, అడవులు నరికివేత వలన భూమిపై ఉష్ణోగ్రత, కాలుష్య స్థాయి పెరుగుతాయి. ఇది వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని పెంచుతుంది. భూగర్భ జలాలు కూడా తగ్గుతాయి. అడవి నిర్మూలన వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. అదేవిధంగా చెట్లు నరికివేత కొనసాగితే వర్షపాతము, నేల సారము తగ్గుతాయి. అంతేకాకుండా వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కిరణజన్య సంయోక్రియకు మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం కదా. తక్కువ చెట్లు అంటే అవి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయి అని అర్థం. ఫలితంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి భూమిపై పరావర్తనం చెందే ఉష్ణకిరణాలను అడ్డుకోవటం వలన భూతాపానికి కారణమవుతుంది. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రానికి భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కారణం కావచ్చు. అడవి నిర్మూలన నేల లక్షణాల్లో మార్పుకు దారితీసే ప్రధాన కారణం. మొక్కలు నాటడం, వృక్ష సంపద వలన నేల భౌతిక లక్షణాలు ప్రభావితమవుతాయి. చెట్లు ఏ విధంగా నేల క్రమక్షయాన్ని తగ్గిస్తాయంటే, తక్కువ చెట్లు ఎక్కువ నేల కోతకు దారితీస్తాయి. మట్టి యొక్క పై పొరలను తొలగించడం వలన లోపలున్న గట్టి రాతి పొరలు బహిర్గతమవుతాయి. ఈ నేల తక్కువ హ్యూమస్ను కలిగి తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది. సారవంతమైన భూమి క్రమంగా ఎడారులుగా మారుతుంది. దీనికి ఎడారీకరణం అంటారు. అడవులను నరగటం వలన నేలకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గుతుంది. నేల ఉపరితలం నుండి భూమిలోకి నీటి కదలిక తగ్గుతుంది, కాబట్టి వరదలు వస్తాయి. అడవి నిర్మూలన కారణంగా నేలలోని పోషకాలు, నేల స్వరూపము మొదలైన నేల యొక్క ఇతర లక్షణాలు కూడా మారుతాయి. అడవి వన్యప్రాణులకు సంరక్షణగా ఉంటుంది. ఎలాగంటే, ఈ జీవావరణ రిజర్వ్, ఇది పచ్మర్హ్ జీవావరణ రిజర్వ్ అనే ప్రదేశాన్ని ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ కనిపించే మొక్కలు కానీ జంతువులు కానీ హిమాలయ శిఖరాలకు, ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయి. ఎక్కడ? పచ్మర్హ్ జీవావరణ రిజర్వులో ఇవి ఎగువ, ఇక్కడ కనిపించే మొక్కలు జంతువులు ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయి. ఇక్కడ జీవ వైవిధ్యం ప్రత్యేకంగా ఉంటుంది. జీవావరణ రిజర్వ్ లోపల ఇక్కడ జీవ వైవిధ్యం అనేది చాలా విభిన్నంగా, ప్రత్యేకం కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడ ఉండే జంతువులను, మొక్కలను సంరక్షించడానికి ప్రభుత్వము నియమాలను, పద్ధతులను, విధానాలను నిర్దేశించింది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వ్ మొదలైనవి ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలు, జంతువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన రక్షిత ప్రాంతాలు. ఇక్కడ జీవావరణ రిజర్వ్ గురించి చూస్తే, జీవావరణ రిజర్వ్ అనేది జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాంతము. జీవ వైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఈ మొత్తాన్ని కలిపే జీవ వైవిధ్యం అంటాం కదా. జీవావరణ రిజర్వ్ ఆ ప్రాంతం యొక్క జీవ వైవిధ్య నిర్వహణ, సంస్కృతిని కాపాడటానికి సహాయపడుతుంది. జీవావరణ రిజర్వులో ఇతర రక్షిత ప్రాంతాలు కూడా ఉండవచ్చు. పచ్మర్హి జీవావరణ రిజర్వులో సాత్పురా అనే జాతీయ ఉద్యానవనము, బోరి మరియు పచ్మర్హ అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. నెక్స్ట్, ఈ అభయారణ్యాలు లో వృక్ష జంతుజాలం ఎలా ఉంటుంది అంటే, జీవావరణ రిజర్వులో ఆకుపచ్చటి అడవి సంపద చాలా బాగుంటుంది. లోపల ఎత్తైన టేకు వృక్షాలు, జంతువులు కూడా ఎన్నో ఉంటాయి. జంతువులు తమ సొంత ఆవాసాల్లో సౌకర్యంగా, సంతోషంగా ఉండడానికి అక్కడ ఆటంకం కలగకుండా ఉంటుందన్నమాట.
అక్కడ ఆటంకం కూడా పరచకూడదు వాటిల్ని. కొన్ని జంతువులు మొక్కలు సాధారణంగా ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందినవై ఉంటాయి. నిర్దిష్ట ప్రాంతంలో నివసించే మొక్కలు జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలము లేదా జంతుజాలము అంటారు. వృక్షజాలం, జంతుజాలం. నిర్దిష్ట ప్రాంతంలో నివసించే మొక్కలు జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ సాలు, టేకు మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్న్, అర్జున వృక్షం మొదలైనవి వృక్షజాలానికి. ఆసియా జింక, చింకార, నీలి ఎద్దు, మొరిగే జింక, మచ్చల దుప్పి, చిరుతపులి, అడవి కుక్క, తోడేలు మొదలైనవి పశ్చిమ జీవావరణ రిజర్వులోని జంతుజాలానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఉదాహరణలు. నెక్స్ట్, ఎండమిక్ జాతులు అంటే ఏంటి? ఇక్కడ కొన్ని ఏరియాల్లో పెద్ద ఉడత, పొడవైన తోక కలిగి పెద్దగా ఒకటి జైంట్ స్క్విరల్ అని పిలుస్తారు. ఇది ఆ ప్రాంతానికి మాత్రమే చెందింది. అదే వాటిని ఎండమిక్ జాతులు అంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా నివసించే మొక్కలు లేదా జంతువులు జాతులు అవి సహజంగా మరెక్కడా కనిపించవు. ఒక నిర్దిష్ట రకపు జంతువు లేదా మొక్క ఒక మండలము, ఒక రాష్ట్రము లేదా ఒక దేశానికి ఎండమిక్గా ఉంటుంది. ఈ ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక మండలానికి ఎండమిక్గా ఉంటుంది. దాంట్నే ఎండమిక్ జాతులు అంటారు. నెక్స్ట్, సాలు, అడవి మామిడి, పచ్చిమర్రి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఎండమిక్ వృక్షజాలాలకు చెందిన 2 ఉదాహరణలు ఇవి. అడవి మామిడి, సాలు ఇవి ఎండమిక్ జాతులకు చెందిన పశ్చిమోస్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న 2 ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్, అడవి దున్న, భారతదేశపు పెద్ద ఉడత అంటే ఇండియన్ జైంట్ స్క్విరల్, ఎగిరే ఉడత ఈ ప్రాంతంలో ఎండమిక్ జాతులు. వాటి నివాసాలను నాశనం చేయటం, పెరుగుతున్న జనాభా, కొత్త జాతుల పరిచయం వంటివి ఎండమిక్ జాతుల సహజ ఆవాసాలను ప్రభావితం చేయవచ్చు. వాటి ఉనికికి ప్రమాదం కలిగించవచ్చు. వన్యప్రాణుల అభయారణ్యాలు. ఈ పశ్చిమర్హ జీవ వన్యప్రాణుల అభయారణ్యాలు సాధారణంగా అటువంటి ప్రాంతాలన్నింటిలో జంతువులను చంపటము లేదా జంతువులను పట్టడం అనేది నిషేధించబడింది. ఇలా చేస్తే చట్ట ప్రకారము శిక్షార్హులు. అయితే వన్యప్రాణుల అభయారణ్యాలు రిజర్వ్ అడవుల మాదిరిగా అడవి జంతువులను రక్షణకు అనువైన జీవావరణ పరిస్థితులను అందజేస్తాయన్నమాట. వన్యప్రాణుల జీవారణ్యాలు అనేవి అడవి జంతువులకు రక్షణకు అనువైన జీవావరణ పరిస్థితులను అందజేస్తాయి. వన్యప్రాణుల అభయారణ్యంలో నివసించే ప్రజలు తమ పశువులను మేపటము, ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం వంటి కొన్ని కార్యకలాపాలను చేయటానికి అనుమతించబడతాయి. కొన్ని కార్యకలాపాలు అక్కడ అడవుల్లో నివసించేవారు తమ పశువులను మేపటము, ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం వంటి కొన్ని కార్యకలాపాలను చేసుకోవటానికి అనుమతులు ఉంటాయి. రక్షిత అడవులు కూడా సురక్షితం కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ నివసిస్తున్న ప్రజలు వాటిని ఆక్రమించి నాశనం చేస్తున్నారు కదా. జంతు ప్రదర్శనశాలను కూడా జంతువులను రక్షణ పొందే ప్రదేశాలు. జంతు ప్రదర్శనశాలలు కూడా జంతువులను రక్షణ పొందే ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్, సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఇక్కడ ఈ రిజర్వ్ ప్రాంతము చాలా పెద్దది మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థను రక్షించేంత వైవిధ్యంగా ఉంటుంది. ఇవి వృక్షజాతులు, జంతుజాతులు, చారిత్రాత్మక వస్తువులను కూడా ఇక్కడ భద్రపరుస్తారు. సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతము. సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం. ఈ అడవిలో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్టు కనిపిస్తుంది. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. సాత్పురా టైగర్ రిజర్వ్ దేశంలోని పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించారు. దేశంలో పులుల జనాభా మనుగడ నిర్వహణకు నిర్ధారించటము ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము. పులుల జనాభా మనుగడ నిర్వహణను నిర్ధారించటము ఈ టైగర్ ప్రాజెక్టు యొక్క లక్ష్యము. సాత్పురా టైగర్ ప్రాజెక్ట్. మనం అడవుల నుండి నెమ్మదిగా కనుమరుగవుతున్న అనేక జాతుల్లో పులి ఒకటి. మన అడవుల్లో కనుమరుగవుతున్న అనేక జాతుల్లో పులి అనేది ఒకటి. కానీ పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల సాత్పురా టైగర్ రిజర్వులో కనిపించింది. కనుక ఈ రిజర్వ్ ఒక విధంగా ప్రత్యేకమైంది. ఒకానొకప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు మరియు బారాసింగ అంటే చిత్తడి జింక వంటి జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించాయి.
ఏ జంతువుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను అంతరించిపోయే జంతువులు అంటే ఆపదలో ఉన్న జాతులు అంటారు. తర్వాత ఇవి ఉదాహరణకి మనకి రాక్షస బలులు, అవి అంతరించిపోయిన జాతులు కదా. సహజ ఆవాసాల్లో ఆటంకాలు కలగటం వలన కొన్ని జంతువుల మనుగడ కష్టంగా మారుతుంది. మొక్కలను జంతువులను సంరక్షించడానికి జాతీయ ఉద్యానవనాల్లో కఠినమైన నియమాలు విధించబడ్డాయి. అయితే జంతువులను మేపటము, హింసించటము, వేటాడటము, పట్టుకోవటము, కట్టెలు, ఔషధ మొక్కలను మొదలైన వాటిని సేకరించటం వంటి మానవ కార్యకలాపాలు ఇక్కడ అనుమతించబడవు. కొన్ని కఠినమైన చర్యలు ఇక్కడ తీసుకోవటం జరిగింది. పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. కొన్నిసార్లు మనం పాములు, కప్పలు, బలులు, గబ్బిలాలు, గుడ్లగూబులను పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యతను గుర్తించకుండా నిర్దాక్షిణ్యంగా చంపుతుంటాం కదా. వాటిని చంపటం వలన మనం హాని చేసుకుంటున్నాం. అవి పరిమాణంలో చిన్నవిగా ఉండవచ్చు కానీ పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్రను మరవకూడదు. ఇక్కడ ఆహారపు గొలుసు, ఆహార జాలకంలో ఇవి భాగంగా ఉంటాయి. నిర్జీవ కారకాలైన వాతావరణము, నేల, నది, డెల్టాలు మొదలైన వాటితో పాటు ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో ఆవరణ వ్యవస్థ రూపొందించబడుతుంది. నెక్స్ట్ రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ అనేది ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం. మొక్కలు మరియు జంతువులు, ఆపదలో ఉన్న మొత్తం మొక్కలు మరియు జంతువుల జాబితాను నమోదు చేసే పుస్తకమే రెడ్ డేటా బుక్. అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహింపబడుతుంది. భారతదేశంలో కనిపించే మొక్కలు, జంతువులు కూడా ఇక్కడ భారతదేశం కూడా రెడ్ డేటా బుక్ను నిర్వహిస్తుంది. మొక్కలు భారతదేశంలో అంతరించిపోతున్న వాటి కోసం కూడా మన భారతదేశం కూడా ఒక రెడ్ డేటా బుక్ను నిర్వహిస్తుంది. నెక్స్ట్ వలస పక్షులు. ఇక్కడ పక్షులు ఇతర దేశాల నుండి ఇక్కడికి ఎగురుకుంటూ వస్తూ ఉంటాయి. వలస పక్షులు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ మార్పుల కారణంగా సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే వాటి సహజ ఆవాస ప్రాంతంలోని వాతావరణం చాలా చల్లగా నివాసయోగ్యం కానిదిగా మారటం వలన అవి గుడ్లు పెట్టడానికి వలస వెళ్తాయి. ఏ పక్షులైతే వేరే ప్రాంతాలకు చేరటానికి ఎంతో దూరాన్ని దాటుకుని వస్తాయో ఆ పక్షుల్నే వలస పక్షులు అంటారు. నెక్స్ట్ మనం ఉపయోగించే కాగితాన్ని రీసైక్లింగ్ చేసుకోవచ్చు. ఎట్లంటే ఒక టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరం అవుతాయి. కేవలం ఒక టన్ను కాగితం తయారు చేయడానికి పూర్తిగా పెద్దగా పెరిగిన 17 వృక్షాలు అనేవి అవసరం అవుతాయి. అయితే కాగితాన్ని పొదుపు చేయాలి. కాగితాన్ని ఉపయోగించడానికి 5 నుండి 7 సార్లు రీసైక్లింగ్ చేయవచ్చు అన్నమాట. కాగితాన్ని ఉపయోగించిన దాన్ని ఉపయోగించుకుంటూ 5 నుండి 7 సార్లు రీసైక్లింగ్ చేస్తూ ఉపయోగించవచ్చు. అయితే ఒక విద్యార్థి రోజుకు కనీసం ఒక కాగితాన్ని పొదుపు చేయగలిగితే మనం సంవత్సరానికి అనేక వృక్షాలను రక్షించవచ్చు. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. వాడిన కాగితాన్ని తిరిగి వాడాలి, దాన్ని రీసైకిల్ చేయాలి. దీనివల్ల మనం వృక్షాన్ని మాత్రమే రక్షించడం కాకుండా కాగితం తయారీకి అవసరమయ్యే శక్తి, నీరు కూడా పొదుపు చేయవచ్చు. పైగా కాగితం తయారీలో ఉపయోగించే హానికర రసాయన పదార్థాల మోతాదు కూడా తగ్గుతుంది. ఇక్కడ అడవులు నిర్మూలించడం కాదు, అడవుల పునరుద్ధరణ అనేది చేయాలి. అడవుల నిర్మూలనకు సమాధానం ఏంటంటే అడవుల పునరుద్ధరణే. ఇక్కడ అడవుల పునరుద్ధరణ అంటే ఏంటంటే నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటటము. నాటే మొక్కలు సాధారణంగా అడవిలో కనిపించే ఒకే రకపు జాతి మొక్కలై ఉండాలి. అవి నాటే మొక్కలు సాధారణంగా అడవిలో కనిపించే ఒకే రకపు జాతి మొక్కలై ఉండాలి. మనము ఎన్ని చెట్లు నరుకుతామో కనీసం అన్ని చెట్లు నాటాలి. అడవుల పునరుద్ధరణ అనేది సహజంగా కూడా జరుగుతుంది. అడవి నిర్మూలన ప్రాంతాన్ని ఆటంకపరచకుండా ఉంచితే మాత్రం దాని అంతటా అదే తిరిగి ఏర్పడుతుంది. సహజ అడవుల పునరుద్ధరణలో మానవుల ప్రమేయం ఏమీ ఉండదు. మనం ఇప్పటికే అడవులను తీవ్ర నష్టాన్ని కలుగజేశాము. ఒకవేళ మనం మన భావితరాలకు పచ్చటి సంపదను అందించాలి అంటే ఎక్కువ మొక్కలు నాటడం మాత్రమే కాదు, మన ముందున్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే ఆ అడవులను పునరుద్ధరించటము. మన భారతదేశంలో అడవి సంరక్షణ చట్టం ఉంది. అయితే సహజ అడవులను భద్రపరచటము, సంరక్షించటము, అడవుల్లో లేదా అడవుల దగ్గర నివసించే ప్రజల కనీస అవసరాల సదుపాయం కల్పించటము ఈ చట్టం యొక్క లక్ష్యము. అటవీ సంరక్షణ చట్టం యొక్క లక్ష్యము. ఈ లెసన్లో ముఖ్యాంశాలు: వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం, జీవావరణ రిజర్వ్ మొదలైనవి అడవులు
వన్య జంతువుల సంరక్షణ మరియు సంరక్షణ కోసం ఉద్దేశించిన ప్రాంతాలు. జీవ వైవిధ్యం అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో రకరకాల జీవులను సూచిస్తుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని మొక్కలు జంతువులను ఆ ప్రాంతం యొక్క వృక్షజాలం జంతుజాలం అంటారు. ఎండమిక్ జాతులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఏ జీవులైతే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయో వాటిని అంతరించిపోతున్న జాతులు, ఆపదలో ఉన్న జాతులు అంటారు. అంతరించిపోతున్న జాతుల జాబితా రెడ్ డేటా బుక్లో ఉంటుంది. ఒక జాతి దాని స్వంత ఆవాసాల నుండి ఇతర ఆవాసాలకు ఒక నిర్దిష్ట ఉద్దేశం కొరకు, అంటే సంతానోత్పత్తి కోసం ప్రతి సంవత్సరం నిర్దిష్ట కాలంలో వెళ్లే దృగ్విషయాన్ని వలసపోవుట అంటారు. చెట్లను, శక్తిని, నీటిని ఆదా చేయడానికి మనం కాగితాన్ని ఆదా చేయాలి, తిరిగి ఉపయోగించాలి. నాశనం చేసిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటటము అడవుల పునరుద్ధరణ.